విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఆ చౌదరిని మర్యాదగా తప్పుకోమని బెదిరించింది. అతను లొంగలేదు, ఎదురు తిరిగాడు. అందుకని కామ్గా ఇంటికి టీకని పిలిచి ఎలక్షన్లోంచి నేను తప్పుకోకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు, నన్ను హత్య చేయాలని వచ్చాడు అని చెప్పి బ్లెంట్గా అబద్ధం ఆడేసి అరెస్ట్ చేయించింది. ఆ మ్యాజిక్లన్నీ రోజీకి మొదటి నుంచి అలవాటే కదా దీపక్. తను అనుకున్నది సాధించడం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడుతుంది, ఎంత పనైనా చేస్తుంది. పాపం చౌదరికి తెలియదు, కానీ మనకి విషయం కొత్త కాదు కదా. నిజమే మావయ్య, కానీ పదవి కోసం ఇంతకు తెగించాలా? ఓ మనిషిని జైల్లో పెట్టించాలా? ఇట్స్ టూ మచ్. చాలా తెలివిగా ట్రాప్ చేసి హత్యా నేరం కింద అరెస్ట్ చేయించింది అంటే ఏమనుకోవాలి? ఈ లెక్కన ఎలక్షన్ అయ్యేసరికి ఇంకెన్ని నేరాలు ఘోరాలు చేస్తుందో. పదవి వ్యామోహం అలాంటిది దీపక్. అదో పిచ్చి లాంటిది, పట్టుకుంటే వదలదు. ప్రస్తుతం రోజీ ఆ ఉన్మాదంలో ఉంది. ఎన్నీ చేసి ఆ పదవిలోకి వస్తుందో, ఉన్న పరువు పోగొట్టుకుని నవ్వులు పాలవుతుందో చూడాలి. ఇలాంటి పనులు చేస్తుంటే ఇంక రోజీకి ఎవరు ఎదురు నిలబడతారమ్మా? అంచేత ఏకగ్రీవంగా ఎన్నికైపోయి ఛాంబర్ ప్రెసిడెంట్ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పోనీలే దీపక్, అదే జరిగి రోజీ గెలిస్తే మనం ఛాంబర్ దరిదాపుల్లో కూడా వెళ్ళక్కర్లేదు. మనమేమిటి మావయ్య, రోజీ సంగతి తెలిసినవాడు ఎవడూ వెళ్ళడు. బాగా చెప్పావు. భార్గవైనా తన మనసు మార్చుకొని తల్లిని ఎదిరించి మన ఇంటికి వచ్చింది కాబట్టి తన బతుకు బాగుపడింది. లేకపోతే తను చేసే దుర్మార్గమైన పనులన్నిటిలోనూ భార్గవిని కూడా ఇన్వాల్వ్ చేసి చెడగొట్టేది. అది నిజమేనమ్మా. ఆ మావయ్య, ఇక మేము బయలుదేరతాం. ఓకే, వస్తాను. హలో, ఓ వాట్ ఏ సర్ప్రైజ్. ఏసీ ఛాంబర్లో కూర్చోవలసిన ఎక్స్పోర్ట్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పోలీస్ స్టేషన్ సెల్లో కూర్చున్నారేమిటి? బ్యాడ్, వెరీ బ్యాడ్. జాతీయ స్థాయి అవార్డు అందుకున్న జీనియస్ జైల్లో ఊచర్లెక్క పెడుతున్నారంటే అంతకన్నా దురదృష్టం ఏముంటుంది? రియల్లీ బ్యాడ్ లక్. నిన్ను చూస్తే జాలేస్తుంది చౌదరి. నిన్ను నువ్వు ఎక్కువ అంచనా వేసుకుని నన్ను తక్కువ అంచనా వేశావు. ఇప్పటికైనా అర్థమైందా? రోజీ, టీకి రమ్మని ఇంటికి పిలిచి ఇంత మోసం చేస్తావా? హత్యా నేరం కింద అరెస్ట్ చేయిస్తావా? గెలుపు కోసం చివరికి ఇంత నీచానికి దిగజారుతావా? చూడు చౌదరి, ఎక్కువగా మాట్లాడేవనుకో ఇంకే ఈ జన్మలో బయటకు రాకుండా చేస్తాను. ఛాంబర్ ప్రెసిడెంట్ అవుదాం అనుకున్న నిన్ను ఖైదీల యూనియన్ ప్రెసిడెంట్గా కూడా చేయగలను. రోజీ, ఇది చాలా అన్యాయం. చౌదరి, నువ్వెంత అమాయకుడు అంటే ఒక శత్రు ఇంటికి టీకి పిలిస్తే వెనక ముందు చూసుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చావు. అదొక్కటి చాలు నీ మెదడు మోకాళ్లలో ఉందని చెప్పడానికి. అంత మూర్ఖుడివి ఛాంబర్ ప్రెసిడెంట్ పోస్ట్కి కంటెస్ట్ చేయడం న్యాయమో చెప్పు? నన్ను కాదని ఎలా గెలుస్తాననుకున్నా? రోజీ, పరువు పోగొట్టుకుని ఇంకొక రోజు కూడా ఈ జైల్లో ఉండలేను. ప్లీజ్ కేసు విత్డ్రా చేసుకుని నన్ను విడిపించు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుని నీలాంటి వాళ్ళని నేను ఎంతమందిని చూసుంటాను చౌదరి. నువ్వు మర్యాదగా ఎలక్షన్ నుంచి విత్డ్రా అయితేనే నేను కూడా కేసు విత్డ్రా చేసుకుంటాను. అలాగే, నామినేషన్ విత్డ్రా చేసుకున్నాకే ఇంటికి వెళ్తాను. ఈ జన్మలో పోటీగా నీకు ఏ ఎలక్షన్లోనే నిలబడను. దయచేసి నన్ను విడిపించు. ఇప్పుడు కరెక్ట్ రూట్లోకి వచ్చావు. ఈ పేపర్ మీద సంతకం చేయి. గుడ్.
ఎప్పుడూ లేంది శ్రీవారి వాళ్ళు ఇంతసేపు పడుకున్నారేంటి? జాగింగ్కి కూడా వెళ్ళలేదు. ఆఫీస్కి టైం అయిపోతుందని తర్వాత నన్ను హడావుడి పెట్టేస్తారు. ఏమండి, టైం అయింది, లేవండి. నిద్రపోయింది చాలు గాని లేవండి. మిమ్మల్ని ఎలా లేపాలో నాకు తెలుసులండి. అరే, ఒళ్ళంటి ఇంతలా కాలిపోతుంది. జ్వరం బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. అత్తయ్య, అత్తయ్య, వస్తున్నా. ఏమైందమ్మా భార్గవి? చూడండి అత్తయ్య, ఒళ్ళెలా కాలిపోతుందో. జ్వరం బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. అవునమ్మా, డాక్టర్ గారికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య. వన్ 105 ఉంది. ఏమైనా టాబ్లెట్లు వేశారా? ఏం వేయలేదు డాక్టర్ గారు. వైరల్ ఫీవర్. ఈ టాబ్లెట్స్ వేయండి. జ్వరం మరీ ఎక్కువగా ఉంటే నుదుటి మీద తడిగుట్ట వేస్తూ ఉండాలి. బార్లీ వాటర్ గానీ జావ గానీ ఇవ్వండి. అవసరం అయితే ఫోన్ చేయండి. అమ్మా, ఏమిటి బాబు? టెండర్ సబ్మిట్ చేయడానికి ఇవాళ లాస్ట్ డేట్. మనం అర్జెంటుగా పంపించాల్సిన చెక్కులు 2 ఉన్నాయి. అవి వెళ్ళకపోతే వర్క్స్ ఆగిపోతాయి. ఒకసారి ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. ఈ పరిస్థితుల్లో నువ్వే వెళతావు బాబు. కాసేపు ఆగి నేనే వెళ్ళి ఆ పనులన్నీ చూసుకొస్తాను. నువ్వు కాసేపు నిద్రపో. భార్గవి, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలా? మీటింగ్ ఉందత్తయ్య. మెంబర్స్ అందరూ వస్తామన్నారు. ఈయనకి జ్వరంగా ఉంటే నేను ఎలా వెళ్తాను? అంతగా అయితే మీటింగ్ పోస్ట్ పోన్ చేసి మరోసారి పెట్టుకుంటాను. ఆఫీస్కి ఫోన్ చేసి రానని చెప్పేస్తాను. రెగ్యులర్ వర్క్ అయితే పర్వాలేదు కానీ మీటింగ్ ఎందుకమ్మా పోస్ట్ పోన్ చేయడం? భార్గవి ఎలాగ ఇంట్లోనే ఉందిగా, నువ్వు వెళ్ళు. నేను తనతో చెప్తాను. భార్గవి, భార్గవి, భార్గవి. ఏంటత్తయ్యా? దీపక్కి జ్వరంగా వద్దమ్మా. డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్ళారు. అలాగా? నువ్వేం కంగారు పడకమ్మా. టైంకి టాబ్లెట్లు వేస్తే టెంపరేచర్ తగ్గుతుందన్నారు. ఆఫీసులో ఫైల్స్ ఏవో అర్జెంటుగా చూడాలట. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నేను వచ్చేదాకా దీపక్ని కాస్త కనిపెట్టుకోనుండు. నేనా? భార్గవి ఉంది కదా అత్తయ్య. లేదమ్మా, తనకేదో మీటింగ్ ఉందని ఆఫీస్కి వెళ్తుంది. అందుచేత నువ్వే దీపక్ని కనిపెట్టుకుని ఉండాలి. మీరు తొందరగా వచ్చేస్తారు కదా? పని అయితే తొందరగా వచ్చేస్తానమ్మా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదత్తయ్య, నాకు అసలే కంగారు. మీరెవరన్నా ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుందని. అంత కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్ గారు చెప్పారమ్మా. కాకపోతే టైం ప్రకారం మందులు వాడాలి.
మరీ జ్వరం ఎక్కువగా ఉంటే నుదుటి మీద తడిగుడ్డ వేస్తూ ఉండాలి. బార్లీ గాని జావ గాని తాగిస్తూ ఉండాలి. అలాగే అత్తయ్య. నేను ఆఫీస్కి వెళ్ళి తొందరగా పని చూసుకొని వచ్చేస్తాను. జాగ్రత్త. ఏమిటిది? భర్తని ఎక్కడో హాస్పిటల్లో ఒంటరిగా వదిలేసి ఏ సంబంధం లేని పరాయి మనిషి పక్కన కూర్చుని సేవలు చేస్తున్నాను. తిని దురదృష్టం అనాలో, చేసిన పాపం అనాలో, విధి ఆడుతున్న వింత నాటకం అనాలో. ఇక్కడ నేను లేకపోయినా నష్టమేమీ లేదు. దీపక్కి సేవలు చేయడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు. డబ్బుంది కాబట్టి అవసరమైతే డాక్టర్లే వచ్చి క్యూలో నిలబడతారు. కానీ పాపం సుధీర్కి అక్కడ ఎవరున్నారు? పలకరించడానికి కూడా ఎవరూ లేరు. ఆ కాలు నొప్పుతో అయిన వాళ్ళెవరూ దగ్గర లేకుండా ఒక్కడే ఎన్ని అవస్థలు పడుతున్నాడు. ఎలా ఉన్నాడు? భార్గవి, టాబ్లెట్స్ వేసావమ్మా? టాబ్లెట్లు ఏమ్మా, వేయలేదా? అందుకే జ్వరం తగ్గలేదనుకుంటాను. సారీ అత్తయ్య, నిద్రపోతున్నారు. డిస్టర్బ్ చేయడం ఎందుకని లేపలేదు. లేపైనా ఇవ్వచ్చు కదమ్మా. లేకపోతే జ్వరం ఎలా తగ్గుతుంది చెప్పు? దీపక్, బాబు దీపక్, టాబ్లెట్ వేసుకోమ్మా. నెమ్మదిగా. మీరా ఆంటీ? రండి కూర్చోండి ఆంటీ. నువ్వేదో పనిలో ఉన్నట్టున్నావు. నేను మరోసారి వస్తాను భార్గవి. పని ఎప్పుడూ ఉండేదే కదా, మీరెప్పుడో కానీ రారు. పర్వాలేదు, కూర్చోండి.
చెప్పండి. ఏం లేదు భార్గవి, పని మీద ఇటు పక్కొచ్చాను. నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. థ్యాంక్ యూ ఆంటీ. నా కూతురు భార్గవి ఎలా ఉంది? హ్యాపీగా ఉంది. నా మీద పెంచుకున్నట్టే ఇంట్లో వాళ్ళ మీద ద్వేషం పెంచుకుని మూడీగా ఉండడం లేదు కదా? అదేం లేదాంటీ, మా అందరితో బాగా కలిసిపోయింది. ఇంట్లో పనులవి కల్పించుకొని మరీ చేస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు ఆ ఇంటికి ఎంత దూరమైందో ఇప్పుడంత దగ్గర అయిపోయింది. నిజమా భార్గవి? అవునాంటీ. పోనీలేమ్మా, ఆ ఇంట్లో నా కూతురికి స్థానం ఇవ్వడమే కాకుండా తన్ను దారిలో పెట్టి జీవితానికి లక్ష్యం ఏర్పడేలా చేశావు. అందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటీ వచ్చినప్పుడల్లా నన్ను పొగుడుతూ ఉంటారు. ఇందులో నేను చేసిందేమీ లేదు. ఆయనకి భార్గవ్ అంటే ప్రేమ, భార్గవికి ఆయనంటే ఇష్టం. అందుకే వాళ్ళిద్దరూ మళ్ళీ ఒక్కటయ్యారు, హాయిగా ఉంటున్నారు. వాళ్లలో ఏ ఒక్కరికి ప్రేమ లేకపోయినా నేను చేయగలిగిందేమీ లేదు కదా. అలా అనుకు భార్గవి, ప్రేమ ఉందని వాళ్ళిద్దరు వెంటనే కలవరు కదా. నువ్వే కల్పించుకుని వాళ్ళిద్దరినీ కలిపావు. ఆ విషయం ఎవరు మర్చిపోయినా నేను మర్చిపోను. అన్నట్టు నీకిద్దామని ఒక ప్యాకెట్ తెచ్చాను, కార్లోనే ఉండిపోయింది. ఉండు, తెస్తాను. పర్వాలేదాంటీ. అలా కాదమ్మా, ఏదైనా అనుకుంటే వెంటనే అయిపోవాలి, లేకపోతే నాకు నిద్ర పట్టదు. అయినా కార్లోనే ఉంది, తెస్తానుండు. మీకెందుకు శ్రమ, నేనే బయట దాకా వస్తాను, పదండి. తీసుకో. ఏమిటంటే ఇది? నాకెందుకు ఇప్పుడు ఇవన్నీ? పర్వాలేదు, తీసుకో. వస్తుంటే దారిలో గిఫ్ట్ షాప్ కనిపించింది, చూడగానే నీకు ఇవ్వాలనిపించి. పెద్ద కూతురు నేను ఇచ్చినా ఎటూ తీసుకోదు, అందుకని చిన్న కూతురికి ఇస్తున్నాను.